నమస్తే, వెల్కమ్ టు సాక్షి. భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని ఘోర ప్రమాదం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం జరిగి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో ఏం జరిగింది? ప్రమాదంపై కమిటీ ఏం తేల్చింది? పౌర విమానయాన శాఖ ప్రత్యేక చర్యలేమైనా తీసుకుందా? విమానయాన సంస్థలు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి? ఇకపైనైనా విమాన ప్రయాణాలు సురక్షితమేనా? ప్రపంచ దేశాలతో పోలిస్తే భద్రతాపరంగా భారత విమానయాన రంగం ఎక్కడుంది? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ రిపోర్ట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నివేదిక విడుదలైంది. అయితే ఇది పూర్తి స్థాయి నివేదిక కాదు, కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. కొన్ని అంశాలపై రిపోర్ట్లో స్పష్టత ఇచ్చినప్పటికీ మరెన్నో అంశాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. నిపుణుల కమిటీ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది తప్ప నిజాలను నిగ్గు తేల్చలేకపోయింది. ఇంతకీ ఈ విమాన ప్రమాదంపై నిపుణుల కమిటీ ఏం తేల్చింది? 15 పేజీల ప్రాథమిక నివేదికలో వెలుగు చూసిన సంచలన విషయాలేంటి? కళ్ల ముందే విమానం కుప్పకూలింది. బతుకులు బుగ్గిపాలయ్యాయి. కోటి ఆశలు సజీవ దహనమయ్యాయి. నెల రోజులు గడిచినా ఆ చేదు జ్ఞాపకాలు భారతీయుల మనసు పొరల్లో ఇంకా గుచ్చుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబాలైతే జీవోత్సవాల్లా బతుకుతున్నాయి. ఇప్పుడు ఈ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక బయటకొచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ఈ ఘోర ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని ఈ నివేదికలో బ్యూరో వెల్లడించలేదు. కొన్ని వాస్తవాలు బయటపెట్టి మరెన్నో అనుమానాల్ని వ్యక్తం చేసింది. ఇంజిన్ ఫెయిల్యూర్, ఇంధన సరఫరా ఆగిపోవడం, తిరిగి బ్యాకప్ ఇంజిన్ సకాలంలో స్టార్ట్ కాకపోవడం, ఇలాంటివన్నీ కలిసి ఘోర దుర్ఘటనకు కారణమయ్యాయని తన ప్రాథమిక నివేదికలో తెలిపింది బ్యూరో. సమయం మధ్యాహ్నం 1:39. స్థలం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. రన్వే పై నుంచి విజయవంతంగా టేకాఫ్ అయింది లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-171 విమానం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విభాగానికి చెందిన ఈ విమానం అలా టేకాఫ్ అయిన 32 సెకండ్లకే కుప్పకూలింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీ నగర్లోని మెడికల్ కాలేజ్, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన నుంచి బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి నివేదిక తయారు చేశారు. విమానం గాల్లోకి లేచిన కొన్ని సెకండ్లకే ఇంజన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్ ఆగిపోయింది. ఆ తర్వాత మరో స్విచ్ కూడా ఆగిపోయింది. ఇలా సెకండ్ తేడాలో 2 స్విచ్లు ఆగిపోవడంతో ఇంజిన్లు ఆఫ్ అయ్యాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా అరిచాడు. పవర్ ఎందుకు కట్ చేశావంటూ కో పైలట్ ను ప్రశ్నించాడు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని కో పైలట్ సమాధానమిచ్చాడు. ఈ వాయిస్ మొత్తం బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయింది. దీంతో వెంటనే పైలట్ అప్రమత్తమయ్యాడు. బ్యాకప్ ఇంజిన్లు ఆన్ చేశాడు. ఒక ఇంజిన్ వెంటనే ఆన్ అయింది, కానీ రెండో ఇంజిన్ మాత్రం సకాలంలో అందుకోలేకపోయింది. సరిగ్గా ఇక్కడే నో పవర్ నో థ్రస్ట్ అంటూ అరిచాడు పైలట్. ఆ వెంటనే మేడే 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 అంటూ 3 సార్లు కమాండ్ కంట్రోల్ కు సిగ్నల్ కూడా ఇచ్చాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమానం అకస్మాత్తుగా కిందకు దిగడం మొదలైంది. విమానంపై పైలట్లు కంట్రోల్ కోల్పోయారు. అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి మేఘానీ నగర్లోని ఓ భవనంపై కుప్పకూలింది. ఆ వెంటనే విమానంలో ఉన్న లక్షల లీటర్ల ఇంధనానికి నిప్పు అంటుకుని భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఒక్కరు మినహా విమానంలో ఉన్న వాళ్లంతా అగ్నికి ఆహుతయ్యారు. ఈ వివరాలన్నింటినీ గంటలు, నిమిషాలు, సెకండ్లతో పాటు వివరిస్తూ తన నివేదికలో పొందుపరిచింది బ్యూరో. ఇదంతా కేవలం 32 సెకండ్లలో జరిగినట్టు వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని పూర్తిగా పరిశీలించింది ఇన్వెస్టిగేషన్ బ్యూరో. విమానానికి సంబంధించి 2 ఇంజిన్ల భాగాలను శిథిలాల నుంచి వెలికితీసి పరీక్షలకు పంపించారు. ఆ వివరాల్ని కూడా నివేదికలో పొందుపరిచారు. తదుపరి పరీక్షల కోసం కాలిపోయిన ఇంజిన్ విడిభాగాల్ని భద్రపరిచారు. ప్రమాదానికి ముందు విమానంలో ఇంధనం బరువు నిర్దేశించి పరిమితిలోనే ఉందని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది.